వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రాత్మక పాలనకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన మొదలుపెట్టారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి. బక్రీద్ పండుగ పర్వదినాన్ని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. చిత్తూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రాత్మక పాలనకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలు పెట్టారని టీడీపీ శ్రేణులు తెలిపారు. శనివారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 హామీలపై సంతకాలు చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మొదటగా డిఎస్సి నోటిఫికేషన్పై తొలి సంతకం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం వృద్ధులకు పెన్షన్తో పాటు నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంతకాలు చేసి ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అవసరమైన అన్నా క్యాంటీన్లు, నిరుపేదల ఆస్తులు కాపాడే విధంగా సంతకం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు పట్ల ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయిందని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు కూడా ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో పాటు పేదవారి ఆస్తులు కాజేసేందుకు పులివెందుల తరహా రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని, ఇందులో భాగమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న విషయాన్ని ప్రజలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. అలాగే అవ్వాతాతల మొహంలో చిరునవ్వులు చూసేందుకు ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా నైపుణ్య గణన కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారని గుర్తు చేశారు. ప్రజలకు అండగా నిలిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 5 సంతకాలు చరిత్రలో నిలిచిపోతాయని, రానున్న 5 ఏళ్ల కాలంలో ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్రధాన అజెండాగా పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజుతో పాటు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదే పద్ధతిని రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నించి విఫలైనాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు మొత్తం పులివెందులు చేయాలి రాష్ట్రాన్ని అనుకున్నారు. భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చట్టాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకొని చేయాలనుకున్నారు. అలాంటిది మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి ఈరోజు ప్రజలు మొత్తం ఏకతాటిపై నిలిచి అందరూ కూడా చంద్రబాబు నాయుడు తప్పితే వేరే దిక్కు లేదు, మాకు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నామని చెప్పని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో 5 రూపాయలతో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ పెన్షన్ ని 200 చేసి 200 నుంచి ఒకే ప్రమాణంలో 2,000 చేసి అందరికీ అందుబాటులో అందించి పేదలకి అందరికీ అందించాడు. 3,000 ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా 250 పెంచుకుంటూ వచ్చి ఆయన లాస్ట్ ఇయర్లో ఎలక్షన్ దగ్గర అవుతున్నప్పుడు ఆ రోజు 3,000 ఇవ్వడం జరిగింది. ఈ పార్టీలో అలా కాకుండా ఈరోజు విశ్వసనీయతకు మారిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 4,000 అట్ ఏ టైం ఈరోజు పెన్షన్ మీద సంతకం చేయడం జరిగింది. ఇంకెవరు క్వశ్చన్ చేయడానికి మాట్లాడడానికి కూడా లేదు. పోయిన 3 నెలల్లో తగ్గిన ఆ 1,000 రూపాయలు కూడా ఏప్రిల్ నుంచి వచ్చే 1,000 రూపాయలు కూడా జూన్లో ఈ నెల ఇచ్చే పెన్షన్లు అయితే 7,000గా ఇవ్వడం జరుగుతుంది. అదే కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ మీద పార్టీ పక్కాగా ఉంది. తెలుగుదేశం నాయకులు కూడా దీని మీద పక్కాగా ఉన్నారు. దీనికోసమే జీవో చేయడం జరిగింది. ఇకపోతే అన్నా క్యాంటీన్ 5 రూపాయలతో భోజనం చేసి పల్లెల నుండి వచ్చేవాళ్ళు కొద్దిగా
ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు పోయి చేయడం కోసం ఎన్టీఆర్ స్మారకంగా ఎన్టీఆర్ గుర్తుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసి నడిపేదాన్ని కూడా నడపనీయకుండా చేసింది వైఎస్ఆర్ పార్టీ. అలాంటిది ఏమి కాకుండా ఈరోజు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. పోతే ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. వారు కూడా చెప్తారు పార్టీ ఎంత చేస్తుంది, ఆయన కూడా ఎంత చేస్తాను ఆయన కూడా చెప్తున్నారు. మన వాళ్ళు ఏమైనా వితరణ కలిగిన ఉంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోతే స్కిల్ సైన్సెస్ ఈరోజు యువత నాదెల్ల సత్య అలాగా ఈరోజు తయారు కావాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆయన అందరినీ కూడా తయారు చేయడం కోసం స్కిల్ సైన్స్ ఏర్పాటు చేశాడు. తెలివిన్నాడు తెలివినంత వరకు వర్క్ చేసుకుంటాడు, అవకాశాలు కల్పిస్తాం మనం. వాడు ఎంత దూరం వర్క్ చేయాలో అంత దూరం వర్క్ చేసుకుంటాడు. ఈ 5 జీవోలు తెచ్చి రాష్ట్రాన్ని సంతోషంగా సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. చాలా యువతకు కానీ, తాత వాళ్ళకి కానీ, అలాగే పెన్షన్ తీసుకున్న తాత వాళ్ళకి కానీ, మిగతా మధ్యతరగతి కుటుంబాలకైతే అందరికీ కూడా సంతోషపడే విధంగా మొదటి నుంచే కూడా చేయడం జరిగింది. దీని అందరూ కూడా మేము హర్షాతిరేకం వెలిపిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ఈ నెల 17న ఈద్ ఉల్ ఆజ్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, వివిధ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో జూన్ 17వ తేదీ బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు అందరూ సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని జంతువులను వధించిన లేదా అక్రమంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా జిల్లా స్థాయిలోనూ మరియు గ్రామ పంచాయతీ స్థాయిలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ పనులను సక్రమంగా చేపట్టేలా డిపిఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ జిల్లాలో ఈద్ ఉల్ ఆజ్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీస్ శాఖ తరపున ఏఎస్పీ ఆరిఫుల్లాను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, సమస్యలను వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దాన్ని అలానే మెయింటైన్ చేద్దామనే ఉద్దేశంతో ఈవెన్ గంగా జాతర జరిగినప్పుడు కూడా వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకున్నాము అండ్ కంప్లీట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా మీటింగ్ పెట్టుకున్నాము. సో అదేవిధంగా ఇప్పుడు బక్రీద్ సందర్భంగా కూడా మీ అందరితో ఒకసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని. సో సబ్ డివిజన్ లెవెల్లో కూడా మా ఎస్డిపిఓస్ అండ్ స్టేషన్ లెవెల్లో మా ఎస్హెచ్ఓస్ కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. మనకి గత 3 సంవత్సరాలుగా కూడా మేము తీసుకోవడం జరిగింది, ఎటువంటి ఘటనలు లేవు. అదేవిధంగా మనం ప్రశాంతంగా పండుగ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరితో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఎవరన్నా ఏమన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అలా చేస్తే ఏమన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా మా నోటీస్కి కనుక తీసుకొని వస్తే ఏ ఇన్సిడెంట్ పెద్దది కాకుండా వాళ్ళ చర్యలు మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు మా ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రూట్ మొబైల్స్తో సిద్ధంగా ఉంటారు. అండ్ మా ఫీల్డ్ స్టాఫ్ కూడా మఫ్టీలో ఉండడం, నెక్స్ట్ యూనిఫామ్లో కూడా స్టాఫ్ ఉండడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా చిత్తూరు నగరాన్ని క్లీన్ సిటీగా చేద్దామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలో 42వ వార్డ్ 1 ఇయర్ బ్లాక్ 44 రంగాచారి వీధి వార్డులో ఆకస్మికంగా పర్యటించి డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ పనులను పరిశీలించారు. నగర కమిషనర్ అరుణ స్థానిక నాయకులతో కలిసి వీధులన్నీ తిరిగారు. 1 ఇయర్ బ్లాక్ పరిధిలో 1 ఇయర్ బ్లాక్, బుచ్చిశెట్టి వీధి, గుర్రప్ప నాయుడు వీధి, రేణుకాంబ వీధి, పడవేటమ్మ వీధుల్లో పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడారు. స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు, దెబ్బతిన్న కలవాట్ల సమస్యలపై, స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో చర్చించారు. తాగునీటి పైప్ లైన్లు ఎక్కువగా ఉన్న చోట ఒకటే పెద్ద పైపు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో పూర్తి స్థాయిలో పూడిక తొలగించాలని, కలవాట్లు, కాలువల నిర్మాణాలకు సంబంధించి టెండర్ ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. అనంతరం రంగాచారి వీధి వార్డు పరిధిలో సామిరెడ్డి వీధి, గోల్డ్ మార్కెట్, ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్, హాస్పిటల్ రోడ్, బాణాల
బాణాల వీధిలో పర్యటించి పారిశుద్ధ పనులను, మురుగునీటి కాలువలను పరిశీలించారు. నగరంలో మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. చిత్తూరును క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. గ్యాంగ్ వర్కుల ద్వారా కాలువల్లో పూడిక తొలగించే పనులు చేయిస్తామని కమిషనర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే జగన్మోహన్ చెప్పారు. వార్డులో క్షేత్ర పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్ లాగా కావాలి అంటే దీన్ని రెన్యూ చేయాలి. చేసేకి మీ అందరూ మాట్లాడుకొని కమిషనర్ గారిని పంపిస్తాను. మీరందరూ మేడం దీన్ని ఏం చేయొచ్చు మనం యాక్చువల్గా డెవలప్మెంట్ అంటే ఒకరోజు మీటింగ్ చేసుకుంటాము. ఒక 1-2 months టైం ఇవ్వగలిగితే షార్ట్ ఫాల్లో ఏం చేయొచ్చని మేడం సలహా పైన నేను కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాను. మీ అందరికీ షాప్స్ విధంగా వచ్చి టాయిలెట్స్ సేలింగ్ అనేది ఈజీగా అయ్యి పార్కింగ్ దొరికితే ప్రతి ఒక్కరు వచ్చేకి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అదన్నీ నేను డిస్కస్ చేసినాక ఒక 1 month లోపల మళ్ళీ ఒకరోజు ఓన్లీ మార్కెట్ వాళ్ళతో మీటింగ్. మీరు కూడా అందరూ సహకరిస్తే మీ అందరికి అనుకూలంగా ఉండే విధంగా చేద్దాం. రైట్ పదండి పదండి. ఒక షాపింగ్ అన్ని తీసేసి ఒకే జాగా అవైలబిలిటీ ఉండే విధంగా చేసిస్తానమ్మా. వచ్చే నెల మీరు ఆ రోజు నేను ఏం చెప్పిపోయానో అది చేయడానికి ఉంటుంది. 42, 44 డివిజన్లలో ఏవైతే మురికి కాలువల్లో ఇష్యూస్ ఉన్నాయో, అలాగే ఇక్కడున్న చేపల మార్కెట్లో కూడా ఉన్న ఇష్యూస్ పైన నిన్నటి నుండే మన మున్సిపల్ కమిషనర్ గారికి ఏవైతే మనం ఆదేశించామో వాటిపైన వారు కూడా ఈరోజు పొద్దునే 6:30 నుండి మనతో పాటు అన్ని వీధుల్లో ఏవైతే క్లీన్ చేయాల్సిన బాధ్యత అప్పచెప్పామో వాటన్నిటినీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాగే ప్రతిరోజు కూడా ప్రతి 2 వార్డులలో ఏదో ఒక సమస్య పైన మేము విజిట్ చేసి వాటిని త్వరగా పరిష్కరించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకునేకి మున్సిపాలిటీ శాఖ కావచ్చు, అలాగే ఇంకా వేరే జాగాల్లో ఏ రెవెన్యూ కావచ్చు లేదా ఇంటిగ్రేటెడ్ ఎనీ సబ్జెక్ట్ పైన కావచ్చు ప్రతిరోజు 2 వార్డులో ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దీనివల్ల చాలా విషయాలపైన అవగాహన వచ్చింది. సో కమిషనర్ గారికి అలాగే మా కార్యకర్తలకు కూడా అందరికీ ఏం చెప్తున్నానంటే ప్రజలకి మనం ఏవైతే హామీ ఇచ్చామో వాటన్నిటిపైన ప్రతిరోజు లోకల్ లీడర్షిప్ కూడా వర్క్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు, నాకు కావచ్చు రిప్రజెంటేటివ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఒక పేపర్ పైన కంప్లైంట్ లాగా రైజ్ చేసి తెచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. బడియేడు పిల్లలు అందరూ బడిలో ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. శనివారం డిఆర్ఓ చాంబర్ నందు డిఈఓ దేవరాజులు, సర్వశిక్ష అభియాన్ పిఓ వెంకటరమణారెడ్డిలతో కలిసి జిల్లాలో ఈ నెల 13 నుండి జూలై 12 వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహణకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, డిపిఓ, మెఫ్మా, కార్మిక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని,
సంబంధించిన శాఖల అధికారులందరూ సమన్వయం చేసుకొని ఇంటింటికి వెళ్లి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు బడికి వెళ్తున్నారా లేదా అని బడికి వెళ్తూ మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి ఎవరైనా ఉంటే వారిని సమీపంలో ఉన్న బడులలో చేర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. టార్గెట్ రీచ్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చూడండి మీ కింద స్థాయిలో మండల లెవెల్, రీజనల్ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఎవరెవరైతే మనకు అధికారులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బడిలో చేర్పించేదని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటాయి కింది స్థాయిలో పిల్లలను చదువుకోలేని పరిస్థితి వాళ్ళకి కొంచెం ఇంట్లో సమస్యలు ఏవేవో ఉంటాయి చెప్తారు వాళ్ళు. కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ సమస్యలు కూడా మనం పరిష్కరించి ఆ పిల్లలను స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనం హాస్టల్స్లో వాళ్ళను అడ్మిషన్స్ ఇప్పించడం, బీసీలకు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా ఎక్కడైనా అవసరమైతే వాళ్ళు కూడా మనకు కోఆర్డినేట్ చేస్తారు. ఇంకా ఏదైనా వాళ్ళకి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే రెవెన్యూ ద్వారా కూడా పరిష్కారం చేస్తాం. తహసీల్దార్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏమైనా ఇలాంటి కుటుంబాలు ఎవరైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయి జనరల్గా అలాంటి సమస్య ఏదైనా ఉందంటే ఆ సమస్యను మనం రెవెన్యూ ద్వారా పరిష్కారం చేస్తాం. కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఏమైనా పరిష్కారం చేసినట్టు సమస్యలు పరిష్కారం చేస్తాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా మాకు పిల్లలందరూ కూడా బడి పిల్లలందరూ కూడా చదువుకోవాలి అనేటువంటిది మన అందరి ఉద్దేశం. ఆ ప్రకారం పిల్లలందరూ కూడా చదువుకోవాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఓటర్ దేవుళ్లకు టీడీపీ శ్రేణులు కృతజ్ఞతలు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు సీఎం కావడాన్ని హర్షిస్తూ ఇవాళ తిరుమలకు టీడీపీ మహిళా విభాగం నేతలు పాదయాత్ర చేపట్టారు. గుడిపాల మండలం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ ఉదయం చిత్తూరు మీదుగా పాకాల వరకు సాగింది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయం అందించిన ఓటర్లు, క్షేత్రస్థాయిలో కష్టించి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు ప్రకటించారు. రాష్ట్రానికి విజన్ ఉన్న నేత సీఎంగా బాధ్యతలు చేపట్టారని, రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిందని, అలాగే చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. కోరిన కోరికలు తీర్చిన తిరుమల మలయప్ప స్వామి వారికి మొక్కులు చెల్లించుకోవడం కోసం ఇవాళ గుడిపాల నుంచి పాదయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకులు రాణి, వరలక్ష్మి, శ్రీదుర్గ, నాగలక్ష్మి, ఉదయ, అను, రేవతి, రేఖ, దేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి దుష్ట పరిపాలనకి అంతం చేసి రామరాజ్యం రావాలనే సంకల్పంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం నుండి గురిజాల జగన్మోహన్ గారు, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు అఖండ విజయంతో గెలవాలని ఇక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొక్కులు తీర్చుకోవడం కోసం ఈరోజు అందరూ కలిసి తిరుమలకి పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. తన స్థలాన్ని కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన రవి అనే బాధితుడు వాపోయాడు. శనివారం చిత్తూరు నగరంలోని చర్చి వీధిలో తేజ స్వీట్ స్టాల్ అధినేత రవి మీడియాతో మాట్లాడుతూ, నగరంలో చర్చి వీధిలో 2015 సంవత్సరంలో ఓ స్థలాన్ని తాను కొన్నానని, ఈ భవనం శిథిలావస్థలో ఉండడంతో దాన్ని నేలమట్టం చేసి కొత్త భవనాన్ని ప్రారంభించాలని గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నా ఆ పని చేయకుండా కొంతమంది భూ కబ్జాదారులు తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగిందని, దీంతో హైకోర్టు కూడా తనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చిన కబ్జాదారులు మాత్రం తనను వేధింపులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందన్నారు. కానీ డెమోలిష్ చేయడానికి నగరపాలక సంస్థ అధికారులు కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు. కబ్జాదారుల నుండి తన స్థలాన్ని తనకు అప్పగించి అధికారులతో పాటు నేతలు తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీడియాను ఆయన వేడుకున్నారు.
రాళ్ళంతా పెట్టి పడిపోయిందని రాళ్ళు పెట్టి సపోర్ట్ పెట్టి నిలబెట్టినారు. అట్లా అట్లా సైడ్కి పోయినా. చిత్తూరు నగర పరిధిలోని బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం ఈ-చైర్ వాహనం ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి చెందిన యువకులు పవన్, మంజు, చరణ్ బైక్పై బంగారుపాలెం నుండి చిత్తూరుకు స్నేహితుడు బర్త్డే సందర్భంగా బయలుదేరాడు. బర్త్డే వేడుకలు ముగించుకొని అనంతరం తిరిగి బంగారుపాలెంకి బయలుదేరుతున్న సమయంలో చిత్తూరు నగరం బ్యాన్స్ పోర్టల్ సమీపంలోని చెర్లోపల్లి వద్ద వేగంగా వచ్చిన ఈ-చైర్ వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 3 యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీశారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మణికంఠ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పర్యవేక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.